వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే బకాయిలను చెల్లించాలని బీజేవైఎం నాయకులు కోరారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బకాయిల కారణంగా కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆత్మకూరు శ్రీనాథ్, బీజేవైఎం మేడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ట్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 15,000 కోట్లు స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. ఆనాడు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా 4,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ పెట్టి మొన్న చాతగాని ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ ఏమో స్టేజ్ ఎక్కి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడతారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 8 ఉంది. దాని తర్వాత ప్రతి ఒక్క విద్యార్థులు ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులు ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్లారండి. డిగ్రీ నుంచి బీటెక్ వెళ్లాల్సిన విద్యలు యూజీ నుంచి పీజీకి వెళ్లాలన్నా సరే సర్టిఫికేట్ రాకుండా తల్లిదండ్రులు కష్ట జీవితాలు బంగారాలు తాకట్టు పెట్టి వాళ్ళని చదివిపిస్తున్నారు. కావాలని దానికి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా యువ మోర్చా నుంచి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గారు, అదేవిధంగా మల్లారెడ్డి గారు అన్న గారు, మేడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మేడ్చల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిగ్రీ కళాశాలలు, ప్రతి ఒక్క బీటెక్ కళాశాలలు, ప్రతి ఒక్క విద్యార్థులని రోడ్ల మీదకి తీసుకొచ్చి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసేదాకా బీజేవైఎం మరియు బీజేపీ యువ మోర్చా, అదేవిధంగా మహిళా మోర్చా కార్యకర్తలు ఎప్పటికీ అప్పటి యుద్ధమాలు చేస్తానే ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. బలహీన వర్గాల యొక్క విద్యార్థుల ఫీజులను పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా మరి ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా, విడుదల చేయకుండా ఏదైతే మరి డబ్బులు మొండి వైఖరి అవలంబిస్తుందో దానికి నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా దశల వారీ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇవాళ దానికి సంబంధించి వాళ్ళ ఈ యొక్క పోస్టర్లు విడుదల చేయడం జరిగింది.